చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మానవత్వం లేకుండా ఏదైతే రాజమండ్రిలో జియాన్ ఎడ్యుకేషన్ సొసైటీ 1972 స్థాపించి కొన్ని వేల మందికి విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చే విధంగా, స్వయం ఉపాధిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఎవరైతే అంధ సోదరులు, బదిరులు, అనాథలు ఉంటారో వారిని తీర్చిదిద్దినటువంటి సంస్థ మీద కూడా ప్రభుత్వం యొక్క కన్నుబడింది. శుక్రవారం వస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి శుక్రవారం వస్తే రాష్ట్రంలో ఏమి జరుగుద్దో భయం. అందులో భాగంగానే రాజమండ్రిలో మొన్న శుక్రవారం రోజున ఈ యొక్క ఏదైతే జియాన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంపస్లో 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానిక శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి గారు మానవత్వంతో ఈ యొక్క సంస్థకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి రూములను ఈ విద్యార్థుల కొరకు ఇచ్చినటువంటి సంఘటన ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2002 నుంచి 2023 వరకు కూడా వారు కొనసాగుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఏదైతే హాస్పిటల్ని ఖాళీ చేయాలని హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని చెప్పన్నప్పుడు మా వాళ్ళు మేము ఆల్టర్నేట్గా చూసుకున్న తర్వాత వెళ్తామని చెప్పేసి కోర్టుకు వెళ్ళేసి స్టే తీసుకొచ్చారు. అవునా? ఆల్టర్నేట్గా ఇవ్వమని చెప్పేసి కూడా అడిగారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవిని పెట్టేసి వాళ్ళు కోర్టులో ఉన్నప్పటికి కూడా బలవంతంగా ఏదైతే రాష్ట్రంలో అరాచకం జరుగుతుందో మా యొక్క అందులను కూడా వదిలిపెట్టకుండా అరాచకంలో అణిచివేశారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చూశారు కదా, తెల్లవారుజామున మొన్న శుక్రవారం రోజున పోలీసులు రౌడీ లెక్క వచ్చేసి దాదాపుగా 100-150 మంది వచ్చేసి వాళ్లకు చూడడానికి కళ్ళు లేవు. ఎవరొచ్చారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళంతా బెదిరిపోయారు. బెదిరిపోయినప్పటికి కూడా పోలీసు వాళ్ళు వారిని చెంపల మీద కొట్టి, ఏమా కొట్టారా తమ్ముళ్ళు, కొట్టారా? చూడండి, వాళ్ళకి కనీసం కంటి చూపు లేదు. ఇతను నడవలేడు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఆనంద్ సార్. ఆనంద్ అనే అతను నడవలేడు. ఇతనిని తీసుకుపోయేసి 2 కర్రలు పక్కన పడేసి ఇతను తీసుకుపోయి పోలీస్ జీబులో పడేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇదా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది? ఇదేనా చెప్పండి? వాళ్ళు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, వినపడదు. అటువంటి వారి మీద కూడా ఈ విధంగా ప్రభుత్వం చేయటం అనేది మామూలుగా చూడండి. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి మానవత్వంతో వాళ్ళకి మీకు ఏం సహాయం కావాలని చెప్పేసి అడుగుతారు. మీరు సహాయం చేయకపోగా వీళ్ళ మీద దాక్షిణ్యం ఏంటండి? మానవత్వం లేదా? ఈ జిల్లా కలెక్టర్ గారు నేను అడుగుతా ఉన్నాను. కలెక్టర్ గారు చూడండి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని పడవేసి వాళ్ళు ఇష్టంతో ఇచ్చారని చెప్పేసి కోర్టులో కూడా వాళ్ళ మీద బలవంతంగా సంతకాలు తీసుకొని వాళ్ళు ఇష్టంతో ఖాళీ చేశారని చెప్పేసి అంటారు. ఏమా మీరు ఇష్టంతో ఖాళీ చేశారా? ఇష్టంతో ఖాళీ చేశారా? చేశారమ్మా? నేను అబద్ధం చెప్తున్నానా? పోలీసు వాళ్ళు మిమ్మల్ని అబద్ధం కోర్టుకి వాళ్ళు అఫిడవిట్ తయారు చేశారంటే ఏమయ్యా మానవత్వం ఉన్నదండి? మీకు కూడా పిల్లలు ఉంటారు. రేపు మీ కొడుకులకు మళ్ళీ పిల్లలు పుడతారు. ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు కూడా మీకు కూడా ఇదే విధంగా బాధలు పెడితే తెలిసి వస్తుందేమో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కనీసం పోలీసు వారికి మానవత్వం ఉండాలి. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు, ఆర్ఐలు కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీకు అంత యుద్ధప్రాతిపదికమైన వీళ్ళని ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత అత్యవసరమైనటువంటి అంతగానో వచ్చిందా? ఈ ప్రభుత్వం ఇంక 2 నెలల్లో పోతుంది. అటువంటి ప్రభుత్వానికి, పోయే ప్రభుత్వానికి మీరు
ఈ విధమైనటువంటి ఈ యొక్క దివ్యాంగుల యొక్క కళ్ళు లేని వారి మీద కాళ్ళు లేని వారి మీద చెవు లేని వారి మీద కూడా మానవత్వం లేకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి వాళ్ళు ఇక్కడ ఎలాంటి వసతులు లేని ఈ బిల్డింగ్లో తీసుకొచ్చి పడేశారే. వాళ్ళు ఏ విధంగా బాత్రూంలో పోతారో చెప్పండి. 2016 చట్టం ప్రకారం ఈ దివ్యాంగులకు వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు అటువంటి స్థలాన్ని సేకరించిన తర్వాత, అటువంటి గదులు నిర్మించిన తర్వాత, అటువంటి బాత్రూంలు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఆ బిల్డింగ్ని కూలగొట్టాలే. కానీ మీరు ఆ విధంగా కాకుండా దౌర్జన్యంగా కొంతమంది రౌడీల్ని కూడా తీసుకొచ్చారని చెప్పంటున్నారు. వాళ్ళు ఎవరైతే కొంతమంది పోలీసు వాళ్ళు కొంతమంది బయట వ్యక్తులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారేమో. దౌర్జన్యం చేశారా? చూడండి, ఈ విధమైనటువంటి దౌర్జన్యం పోలీసు వారు చేయటం ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి సిగ్గుందా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎస్పీ గారు, మీరు ఈ విధంగా జరుగుతుంటే మీరు కనీసం ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గదుల్లో పడేశారు. వాళ్ళని చూస్తుంటే సామానంతా కూడా ఇరగొట్టేశారు. వారికి ఏదో వంట సామాన్ లేదు. అదేవిధంగా వాడు డైనింగ్ టేబుల్ మొత్తం ఇరగొట్టేశారు. ఇప్పుడు మళ్ళా డోనర్లు పెట్టేసి కంప్యూటర్లు ఏదైతే బ్రైలీ లిపి ఉంటుందో బ్రైలీ లిపి ప్రింటర్స్ను కూడా కంప్యూటర్లు వాటన్నిటిని ధ్వంసం చేసి పడేశారే. ఏమండి, ఇది మానవత్వమైన మీది? చూడండి, ఒకవేళ మానవత్వం లేకుండా మీరు చేసినప్పుడు కూడా భగవంతుడనేవాడు చూస్తున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చూడవయ్యా, ఇక్కడ రావయ్యా. నిన్న మొన్న కాకినాడ వచ్చావు. కాకినాడ వచ్చేసి నువ్వు ఏదో చెప్పటం కాదు, రాజకీయం మాట్లాడటం కాదు. చూడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దివ్యాంగులకి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి సహాయం చేయకపోగా మరలా ఇలాంటి విధ్వంసాలేంటండి? వాళ్ళని తీసి రోడ్డు మీద పడేశారు. ఈ రోజున ఈ దుర్మార్గం కదా. మీరు ఈ విధంగా పడేశారు. మిమ్మల్ని కూడా రేపు బయట ఈ రాష్ట్ర ప్రజలు మేము బయటపడేసే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, పాప ఈ అందురాలు ఈమె ఎంత బాధపడుతుందో. ఈ అందురాలు బాధపడుతుంది. నేను ఇక్కడే చదువుకొని ఇక్కడే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. మేము చెప్పినా కూడా మా మాటలు వినలేదు. మమ్మల్ని ఈ విధంగా చేయటం దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళంతా ఏడుస్తున్నారండి. వాళ్ళ బాధను చూస్తే వాళ్ళ బాధను నేను టెలిఫోన్లో విని ఈరోజు నేను గుంటూరు నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఏంటి ఇలాంటి దుర్మార్గం, అరాచకాలు రాష్ట్రంలో ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద మైనార్టీల మీద జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు దివ్యాంగులను కూడా వదిలిపెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు చేయటం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చూడండి, వాళ్ళు ఎంత వాళ్ళకు చూడటానికి కళ్ళు లేవు, నడవటానికి కాళ్ళు లేనటువంటి వారిని పోలీస్ స్టేషన్లు తీసుకుపోయేసి మీ ఇష్టానుసారం చేయటం ఇది దుర్మార్గం కదా. కాకి డ్రెస్ వేసుకుని ఇందుకోసమేనా? మీరు సహాయం చేయవలసిన వాళ్ళు సహాయం చేయబోగా ఆ విధంగా వాళ్ళని చేయటం అనేది ఇది తప్పు. ఇప్పుడు ఎవరైతే చూడండి, దాదాపుగా 150 మంది పోలీసులు వీళ్ళు ఉన్నటువంటి 70-80 మంది ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొంతమంది ఇక్కడ ఇళ్ళకు కూడా వెళ్ళిపోయారు. ఏం చేస్తారో, మా ప్రాణాలు మిగులుతాయో లేదో, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని చేసుకోపోయని చెప్పేసి భయంతో కూడా కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారా. చూడండి, ఆ విధంగా ఇళ్ళకు కూడా వెళ్ళిపోయారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఏ విధమైన దుర్మార్గాన్ని చేస్తుందో దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం. వీరికి సరియైన భవనాన్ని చూయించేసి 2016 చట్టం ప్రకారం వారికి అనుకూలంగా ఉన్నటువంటి బిల్డింగులను వారికి బాత్రూములు సరైన ఉండాలి. అదేవిధంగా వారికి డైనింగ్ టేబుల్ ఉండాలి. వాళ్ళు కూర్చొని తినాలన్నా కూడా వారికి సహాయకులు కావాలి. వంట వాళ్ళు చేయాలంటే సరైనటువంటి ప్రదేశం ఉండాలి. ఆ విధంగా లేకుండా వాళ్ళని తీసుకొచ్చేసి ఏదో గొర్రెలను తోలినట్టు ఒక రూములో తోలేసి వెళ్ళిపోయి మా పని అయిపోయింది అనుకుంటున్నారు. ఇది తగదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. మీరు వెంటనే వీరికి న్యాయం చేయాలి. తమ్ముళ్ళు న్యాయం చేయాలా? న్యాయం చేయాలి. కలెక్టర్ గారు, మీరు ఇక్కడికి వచ్చి చూడండి. మీరు ఒకవేళ మీరు చూడకపోతే మీరు తర్వాత వీరికి జరిగినటువంటి అన్యాయానికి మీరే కారకులు అవుతారు. మేము దీన్ని హెచ్ఆర్సీలో కూడా వేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.